మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. టీడీపీ సెకండ్ లిస్టు ప్రకటించింది. ఎమ్మునూరు నియోజకవర్గంలో బీసీనే ప్రకటించబోతారనేటువంటి వార్తలు ఒకసారిగా టీడీపీ పార్టీలో కొంత కలవరాన్ని పెట్టినా కూడా సెకండ్ లిస్టులో బీవీ జయనాగేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆ పేరును ప్రకటించారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్, సీట్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? ముఖ్యంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మా కుటుంబం, అదే రకంగా బీవీ మోహన్ రెడ్డి గారు నా తండ్రి గారు, అదే రకంగా నా మీద విశ్వసించి చంద్రబాబు నాయుడు గారు నా సీటు ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా, సంయుక్త అభ్యర్థిగా ప్రకటించడం వారికి మీ ఛానల్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అదే రకంగా మీరు విశ్వసించినటువంటి నన్ను ఖచ్చితంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు సీటుని కానుకగా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరోవైపు వైసీపీ పార్టీ ఒకటే చెప్తుంది, బీసీ నినాదం పెరిగింది, ఇక్కడ చైతన్యవంతం అయ్యారు. చేనేత సామాజిక వర్గానికి సంబంధించి బుట్టారెన్నికను ప్రధాన ప్రతినిధిగా పెట్టారు. రేపు ఎన్నికలు మీకు పోటీగా ఉండబోతున్నారు. ఈరోజు ముఖ్యంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ నేపథ్యం చూస్తే మీరు గత 30 ఏళ్లుగా కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు, అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతకుముందు ఏదైతే ఉన్నటువంటి వ్యక్తులు, దాని తర్వాత వచ్చిన వ్యక్తి కేశవరెడ్డి గారు. మరి ఇక్కడ మా కుటుంబం తర్వాత ఏదైతే కేశవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 పర్యాయాలు మీరు చూసుకుంటే, ఆ రోజు ఇక్కడ బీసీలే ఉన్నారు, ఆ రోజు ఈ నియోజకవర్గంలో చేనేతలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నాయి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాదాన్ని 2014లోనే ఈ వాదాన్ని తీసుకొచ్చుంటే ప్రజలు నమ్మేవాళ్ళు, 2019లో తీసుకొచ్చింటే ప్రజలు నమ్మేవాళ్ళు. మరి ఈరోజు ఆడలేక మద్దలోడి మీద ఏడ్చినట్టు ఇక్కడ కేశవరెడ్డి గారు గెలవరని, వారికి వయసు అయిపోయిందని వాళ్ళ పార్టీ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవచ్చు. మరి ఈ ప్రాంతంలో గతంలో లాగా ఫస్ట్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతంలో ఏమన్నారు, కర్నూలుకు హైకోర్టు ఇస్తామన్నాడు. ఏమైంది హైకోర్టు ఈరోజు? అదే రకంగా అమరావతిని నాశనం చేశాడు. నేను ఉంటాను అమరావతిలో, అమరావతి రాజధాని అని చెప్పి నమ్మిచ్చాడు. అదే రకంగా విశాఖపట్నానికి మళ్ళీ రాజధాని అన్నాడు. అక్కడ ఋషికొండకు బోడిగుండు కొట్టి అక్కడ నాశనం చేశాడు. మరి ప్రాంతాల మధ్య డ్రామా అయిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి బీసీల మీద ప్రేమ, కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఈ డ్రామా. స్థానికంగా మాచాని వెంకటేశ్వప్ప అని ఒక అభ్యర్థిని వీరు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మరి ఆ ఎన్నుకున్న అభ్యర్థిని ఎందుకు గొంతు కోశారు, ఎందుకు మళ్ళా మార్చారు? స్థానికంగా లేనటువంటి వ్యక్తిని, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని ఈరోజు తెచ్చిపెట్టారు మళ్ళీ. మరి తెచ్చిపెట్టినప్పుడు మీరు చూస్తే దాని నేపథ్యం చూసినప్పుడు ఈ 5 సంవత్సరాలలో మా ప్రాంత రైతులు అందరూ బీసీలే. చాలామంది కౌలు రైతుల దగ్గర నుంచి రైతులందరూ బీసీ రైతులు. వాల్మీకులు కావచ్చు, కురవలు కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి ఉప్పర కావచ్చు, అనే రకంగా చాలామంది రైతులు, ఏదైతే యాదవులు కావచ్చు, ప్రతి ఒక్క రైతు కరువు కాటకాలతోటి, ఒక్క చుక్క నీళ్లు లేక ఈ ప్రభుత్వ నకిలీ విత్తనాలతోటి ప్రాంతాలు మొత్తం వదిలేసి వలస వెళ్ళిపోయి ఈరోజు ప్రాణాలు వదులుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి ఆ రోజు బీసీల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డికి గుర్తులేదా? అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే చేనేతలు కరోనా టైంలో ఒక్కరు కూడా సహాయం చేయక, పనులు లేక, ఒక పక్క ముడిసరకు అందక, కేవలం మీరు 1000 మంది ఉన్నారని చెప్పి ఈరోజు బీసీ చేనేత టికెట్ అని చెప్పే వ్యక్తులు 1200 మందికో 1400 మందికో నేస్తమెత్తి చేతులు దుడుపుకొని ఈరోజు ఇన్ని 1000 మంది ఉన్నారని చెప్పి మీరు టికెట్ మాత్రం బీసీకి చేనేతకి ఇస్తూ ఈ డ్రామాలన్నీ చూసినప్పుడు పేద చేనేతలకు అర్థం కాదనుకుంటున్నారా మీరు చేసే పని? అది కాకుండా ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఈరోజు ఈ ప్రాంతంలో దాదాపుగా బీసీ బిడ్డల్ని, మైనారిటీ బిడ్డల్ని మానభంగాలు చేసి అత్యంత కిరాతకంగా చంపితే కనీసం పలకరించిన దాఖలా లేదు 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వంలో. అదే కాకుండా బీసీ వర్గాల ఆస్తులు, ముఖ్యంగా చేనేత వర్గం, పద్మశ్రీ మాచాని సోమప్ప గారి గ్రౌండ్, మా వైడబ్ల్యూసీఏ గ్రౌండ్ ఈ ఎమ్మిగనూరు టౌన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆహ్లాదకంగా క్రీడా మైదానంగా, అదే రకంగా ఉత్సవాలు వచ్చినప్పుడు, సంవత్సరానికి తేరు వచ్చినప్పుడు, జాతర వచ్చినప్పుడు దాని వైభవపేతంగా అక్కడ ఆ గ్రౌండ్ని వాడుకుంటాం. ఆ భూమిని కొట్టేయాలని తలిచినప్పుడు ఈ ప్రభుత్వంలో మరి ఆ రోజు చేనేతల మీద ప్రేమ రాలేదా? మరి ఎక్కడున్నారు ఈ బీసీ నాయకులు అడుగుతున్నారు. అంటే కేవలము నోటి ద్వారా బీసీ మాట, గుండెల్లో మాత్రం అజెండా వేరు. బీసీల గొంతులు కోస్తూ, బీసీల ఆస్తులు హరిస్తూ, బీసీల మాన ప్రాణాలు దోచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కరికి బీసీ సీట్ ఇవ్వడం వల్ల బీసీలందరూ నా పక్కన అవుతారని ఏదో ఒక డ్రామాను మొదలు పెడితే ఎమ్మిగనూరు ప్రజలే కాదు, చాలా తెలివైన వాళ్ళు మా ఎమ్మిగనూరు ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ఎవరు ఏమి చేశారు, ఏమి సంగతిని. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ. రేపు ఎప్పుడొచ్చినా ఎన్నికలు
రేపు ఎప్పుడొచ్చినా ఇంకా 35 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం దాని ఫలితాలు రాబోతున్నాయి. అదే రకంగా ఇప్పటికే సర్వేల్లో మీరు చూస్తారు, ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ముగ్గురు సంయుక్తంగా రాబోతున్నాయని, అధికారం చేపట్టబోతున్నారని అనేక సర్వేల్లో కూడా వెల్లడైపోయింది. మీరు చేసేటువంటి ఈ కులాల మధ్య రాజకీయము ప్రజలు గమనించున్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేనికి సిద్ధంగా ఉన్నారంటే మీరు చెప్పే సిద్ధం సభల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి, తెలుగుదేశం పార్టీ ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మరోవైపు చెప్పండి, చేనేత సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఇక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్స్ గెలుపోవటం చేసేది చేనేత సామాజిక వర్గం. మరి ఆ సామాజిక వర్గం మీతో కలిసి వచ్చే ఛాన్స్ ఉందా? మీకు గణాంకాలు చూసినప్పుడు చేనేతలు టౌన్లో దగ్గర దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 25,000 నుంచి 35,000 ఉన్నమాట వాస్తవం. కానీ దానికి మించినటువంటి వాల్మీకి సామాజిక వర్గం ఉంది, 60-70 వేల మంది. కురవ సామాజిక వర్గం 40,000 మంది. అంటే నేను చెప్పబోయేది ఏమంటే, ఒక చేనేత వర్గమే కాదు, బీసీలు అంటే మాకు గుండెకాయలు తెలుగుదేశం పార్టీకి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే మాకు గుండెకాయలు తెలుగుదేశం పార్టీకి. ముందు నుంచి కూడా అన్ని కులాలు, అన్ని వర్గాలు ఈరోజు విభజించి చేనేతల పేరు వాడుతున్నారు. వీళ్ళందరూ బీసీ వర్గాలే. ఇక్కడ 2,43,000 మంది ఓటర్లలో ఒక్క చేనేతలు 30,000 మంది, మిగిలిన వాల్మీకులు ఉన్నారు, కురవులు ఉన్నారు, ఉప్పరు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ బీసీలే. ఈరోజు కేవలము ఒకరికి ఏదో టికెట్ ఇచ్చామని చెప్పి ఒక్క వర్గం ఓటేయడం వల్ల జయనాగేశ్వరరెడ్డి గెలవడు, లేకపోతే ఇంకొక రేణుకమ్మ గెలవదు. ఈరోజు అందరు బీసీలని, అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీని కులాల ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదికన ప్రజలు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ వచ్చినందుకు ఒక వ్యక్తి, నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు, మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కులాల రాజకీయాలు చేయలేదు. ఏ రోజు కూడా బీవీ అంటే బీసీ అనేవారు, బీసీ అంటే బీవీ అనేవారు. మరి ఈరోజు కూడా అదే సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ నేను ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి మా అజెండా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశాం, రేపు ఏం చేయబోతున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ల విధ్వంసకర పాలన ఏ రకంగా ప్రతి వర్గాన్ని చితగ్గొట్టాడు. కేవలం బటన్ నొక్కినానని చెప్పి ఈరోజు డ్రామా మాటలు చెబుతూ ఎవరికో ఒక వర్గానికి టికెట్ ఇవ్వడం వల్ల ప్రజలు ఓట్లేరు. ఈరోజు చేసిన పనులు ఆ వర్గాలన్నిటినీ, ఈరోజు అణగారిన వర్గాల్ని నాశనం చేసి 5 సంవత్సరాలు వాళ్ళ ఘోష మొత్తం పోసుకుంటూ ఈరోజు మీరు ఒక వర్గానికి టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ మాకు ఓటేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాన్ని ఏమనాలో అర్థం కాదు. ఆయనకు అవగాహన రాయిత్యమనాలా, లేకపోతే ఈ తుగ్లక్ పాలనలో చెత్తకు కూడా పన్ను వేసేటువంటి తుగ్లక్ పాలనలో ఇంతకంటే గొప్ప ఆలోచనలు వస్తాయని ఆశించడం కూడా తప్పు. అంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాతో ప్రజలకు వెళ్ళబోతున్నారు? నేను చెప్తున్నా, మీరు ఇంతకుముందు అనేటువంటి కులాల అజెండా తెలుగుదేశం పార్టీ కాదు, మాదంతా తెలుగుదేశం కులం, మా రక్తం పసుపు రక్తం. అదే రకంగా మా నియోజకవర్గంలో అభివృద్ధి అజెండా. ఈరోజు జయనాగేశ్వరరెడ్డి లేకపోతే అందంగా ఉన్నాడా, పొడుగ్గున్నాడా, ఎర్రగున్నాడా, నల్లగున్నాడా అని చూడరు ప్రజలు. ప్రజలు చూసేది ఏం చేశాడు, అభివృద్ధి చేశాడా, ఎలా ఉన్నాడు, ఎలా చేశాడు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమి జరిగింది, ఏమి కావాలి. ఈరోజు ముఖ్యంగా మా ప్రాంత రైతులు ఏంటి పరిస్థితి? ఈరోజు కరువు వచ్చి కరువు కాటకాలతో, నకిలీ విత్తనాలతో ఈరోజు ఒక చుక్క నీళ్లు లేకుండా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేకుండా అల్లాడిపోతూ ఉంటే, ఒక్క పని చేయకుండా ఆర్డీఎస్ రైట్ కెనాల్ని చంద్రబాబు నాయుడు గారు 1986 కోట్లతో మేము సాధించి టెండర్ పిలిపించుకొని వస్తే ఆ ప్రాజెక్టుని నాశనం చేశారు. అదే కాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం మొత్తం బీసీలు లేరా? అత్యధికంగా ఉన్న బీసీలు. మళ్ళీ ఆ రైతుల ఘోష మొత్తం, బీసీల ఘోష మొత్తం పోసుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి కదా, ఈ వైసీపీ పార్టీ కదా. ఏం అడుగుతారు, ఏం చెప్తారు రేపు పోయి మీరు ఆ ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించలేదంటే? అదే రకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి డ్రామా మాటలు మాట్లాడి అక్కడ ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మోసం చేశాడు. ఇక్కడ చూస్తే కర్నూలుకు హైకోర్టు ఇస్తానని చెప్పి మా ప్రాంతానికి మోసం చేశాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు యువత మెగా డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి ఒక్క యువతను ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. మరి వాళ్ళందరినీ యువకుల్ని మోసం చేశాడు. పోనీ మహిళలన్నా మీరు చెప్పినటువంటి సంక్షేమం నేను బటన్ నొక్కినా అని చెప్పి దాదాపు 130 సార్లు బటన్ నొక్కినా ప్రతి ఒక్కరికి లక్షల రూపాయలు పడ్డాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ ఇంటికి పోయినా కూడా 100 మంది ఉంటే 10 మందికి డబ్బులు పడి అరకొరగా కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో నేను నొక్కినా పడ్డాయనడం తప్ప ఏ బీసీ వర్గానికి మీరు పుష్కలంగా మీరు వేసిన సంక్షేమ పథకాలు అందాయో చెప్పండి. నెల మాత్రం ఒకటి మాత్రం సక్రమంగా జరుగుతుంది. పన్నులు మాత్రం ప్రతి ఒక్కరి నెత్తిన మొటిక్కాయ కొట్టి 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, చెత్తకు పన్ను వసూలు చేస్తున్నాడు, ఆఖరికి నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయి. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఆఖరికి వాళ్ళ ఇంటి ఆస్తుల పన్నులు, ఖాళీ జాగాలు, అదే రకంగా తాగడానికి నీళ్లకు పైపు పన్నులు, ఇవన్నీ ప్రతి నీటి కొలాయి పన్నులు, ప్రతి ఒక్కటి పన్నుల మీద పన్నులు పిండి
ఈరోజు పేదవాడిని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఘోష పోసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే మరోవైపు సంక్షేమ పథకాలు ఇచ్చారు, నాకు మంచి జరిగిందని చెప్పినటువంటి తూనిలో తెనాలికి సంబంధించినటువంటి గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి టీడీపీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోలింగ్సే కారణమని ప్రధానంగా ఆ పార్టీ చెప్తున్నాను. మీరేమంటారు? నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ నియోజకవర్గంలో ఒక మైనారిటీ బిడ్డని మిట్ట మధ్యాహ్నం మానభంగం చేసి చంపితే వైసీపీ నాయకుల హస్తం ఉందని లోకేష్ బాబు గారు మేమందరం వచ్చి అయ్యా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి శిక్ష ఇచ్చేయండి అని చెప్తే ఇంతవరకు గతి లేదు. ఈరోజు రాజకీయ కోణంలో సంబంధం లేని దాన్ని మా పార్టీకి చుడుతూ ఏదో అన్నారు. సోషల్ మీడియా గురించి వైసీపీ మాట్లాడితే, ట్రోలింగ్ గురించి వైసీపీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్లు ఉంటాయి. ఈరోజు కేవలం ఎలక్షన్ల ముందు ఈ స్టంటులు, ఈ డ్రామాలు మాట్లాడుతూ ఏ మహిళను కానీ ఏ వ్యక్తిని కానీ ఇట్లా మానసిక క్షోభకు గురి చేసే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీకి లేదు. కేవలం ఈరోజు బట్టగాల్చి మొహం మీద వేసి ఆ మరక మేము రుద్దుకోవాలని చెప్పి సాక్ష్యాలు లేనటువంటి దాన్ని మీరు చూస్తున్నారు. ఒక ఛానల్లో వాస్తవాలు, ఇంకొక ఛానల్లో అవాస్తవాలు. ఈరోజు మీడియాని, సాక్షి మీడియాని ఆయన ఏమని చెప్తాడు, నాకు పేపరే లేదంటాడు, నాకు ఛానలే లేదంటాడు. వారి తండ్రి మీద ఏమో పూలు పడతా ఉంటాయి సాక్షి మీద, అది ఎవరిది అంటే నాది కాదంటాడు. వారి భార్య సతీమణేమో భారతి గారు, ఆమె చైర్మన్ ఎండి, నాకు సంబంధం లేదంటాడు. ఇంకా దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మీడియా, సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మీద చేసే ఆరోపణలు ఎంత మటుకు నిజమనేది ఇప్పటికి అర్థమై ఉండాలి. ఇంకా మీరు నన్ను ప్రశ్న అడగకూడదు దీని గురించి. ఇంకా సరే, ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారో, ఏం చేయాలనుకున్నారు? నాకున్నటువంటి ముఖ్యమైన కళ, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, చంద్రబాబు గారి ఆశీర్వాదాలతో ఎమ్మెగనూరు టౌన్లో నేను తెచ్చినటువంటి, చంద్రబాబు గారి ఆశీర్వాదం తెచ్చినటువంటి 146 కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి కొలాయి తేవడం అనేది నెంబర్ 1 అజెండా. ఎమ్మెగనూరు టౌన్లో చేనేతలకు వారి జీవన ఉపాధి పెంచి, టెక్స్టైల్ పార్క్ ద్వారా ముడి సరుకుని ఇక్కడే ప్రొడక్షన్ చేసి మార్కెటింగ్ కల్పించి ప్రతి చేనేత వర్గానికి పని కల్పించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం అనేది 2వ అజెండా. 3వది ఈ ప్రాంత రైతులు ఏదైతే ఆర్డీఎస్ రైట్ కెనాల్ చరిత్ర దాదాపు 1986 కోట్లతోటి ఈరోజు టెండర్ పిలిపించిన ఆ ప్రాజెక్టుని మళ్ళీ సర్వనాశనం చేశారు. ఆ సర్వనాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు గారి ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే రైతులందరికీ కూడా ఈరోజు జీవనాన్ని ఆ ప్రాజెక్టు తేవడం నా అజెండా. అదే కాకుండా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, గతంలో యువగలంతో పాదయాత్ర చేసిన లోకేష్ బాబు గారు ఉపాధి కల్పన విషయంలో టెక్స్టైల్ పార్క్ గురించి ప్రత్యేకంగా చెబుతూ చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు గారే ఉంటూ మా ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా గోనెగండ్లలో పైలాన్ వేసిపోవడం జరిగింది. మంగళగిరిలో ఎలాగైతే చేనేతల కోసం వారు చేస్తున్నారో అటువంటి కార్యక్రమాన్ని మా ఎమ్మెగనూరులో కూడా అవలంబించి ఇక్కడున్న చేనేతలకు బ్రహ్మాండమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచే విధంగా ముందుకు తీసుకోవడం అనేది ఒక 4వ పాయింట్. చివరిగా యువత ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచాలి, అదే రకంగా కనెక్టివిటీ పెంచాలి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్, ఇంతకుముందు మేము చేసినటువంటి అనేకమైన రోడ్స్ ఈరోజు 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు. ఎక్కడ కూడా ఎక్కడ చూస్తే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో. మీరు పల్లెలు కానీ మెయిన్ రోడ్లు కానీ ఎక్కడికి పోయినా చూస్తే గుంతలమయం. ఈ ప్రాజెక్టులన్నీ, ఈ రోడ్లన్నీ, ఈ కాలువలన్నీ మళ్ళీ దేదీప్యమానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి ఎమ్మెగనూరు టౌన్ని మున్సిపాలిటీ, అంటే చరిత్ర చెప్తే మీకు మున్సిపాలిటీ గతంలో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా పెట్టాం మేము. మున్సిపాలిటీ రాష్ట్ర చరిత్రలోనే ఒక నెంబర్ 1 మున్సిపాలిటీకి ఎమ్మెగనూరు ఉండేది. ఇప్పుడు దేంట్లో ఉందో తెలుసా మీకు టాపు? చెత్త పన్ను వసూలు చేసే దాంట్లో మా ఎమ్మెగనూరు మున్సిపాలిటీ టాప్. ప్రజల్ని ఏ రకంగా పీడించి చంపుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టి నా అభివృద్ధి అజెండా ప్రతి వర్గానికి రేపు ఏం చేయబోతున్నాం, గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, అదే రకంగా నేను నా ఎమ్మెల్యేగా చేసిన పనులు, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో నేను చేసి పెట్టి ఆపిన పనులన్నీ మళ్ళీ చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈ పనులన్నీ ముందుకు తీసుకుపోతానని చెప్తూ ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పోవడం జరుగుతుంది. వాటి మీద ప్రజల స్పందన కూడా ఎట్లా ఉంది మీరే ఎన్నోసార్లు చూశారు. ఖచ్చితంగా ఇదే అభివృద్ధి అజెండాతో ముందుకుపోతాం. రైట్. బివి జయనాగేశ్వర రెడ్డి ఒకటే చెప్తున్నారు, పార్టీ ప్రకటించినటువంటి సూపర్ 6తో పాటు నాకు పంచసూత్రాలు ఉన్నాయి, ఆ పంచసూత్రాల అమలు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాను, వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానంటున్నారు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.